క్యాన్సరు, ఇంకా ఇతరత్ర అంటే మతి స్థిమితం లేకపోవడము, ఇతరత్ర జన్మతోటే కొన్ని జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పడము, ఈ విధంగా కొన్ని జీవరాశులు అంతమైపోతాయి, మరి పక్షులు అంతమైపోతాయి. ఆ చుట్టుపక్కల రేడియేషన్ ప్రభావం వల్ల అందరికీ కూడా ఆరోగ్యకరమైన సమస్యలు ఏర్పాటు అవుతాయి అని చెప్పి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేము దీని మీద పోరాటం చేస్తాము, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాము, మోడీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము, కేటీఆర్ కేసీఆర్లతో పాటు రేవంత్ రెడ్డి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పి దీనికి రామగుండం అటవీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు మురళీధర్ దేశపాండే గారు వారి నాయకత్వంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేందర్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అసలు దీని పుట్టు పూర్వోత్తరాలన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు కేంద్రం నుంచి అన్ని రకాల అంటే ఫైల్స్ మూవ్ అయ్యి పైకి కిందికి వెళ్తూ అన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఒప్పుకొని గత ప్రభుత్వము 138 కోట్ల రూపాయలు కూడా కట్టించుకొని కేవలం ఒక 18 కోట్ల రూపాయలు మాత్రం మిగిలి ఉండి లాస్ట్ థర్డ్ ఫేజ్ ఏదైతే ఉందో సంతకం పెడితే జీవో ఇష్యూ అయ్యే సమయంలో కేసీఆర్ గారు ఈ ఫైల్ మేము సంతకం పెట్టాలంటే బైసన్ పోలో గ్రౌండ్ అక్కడ సెక్రటేరియట్ కట్టడానికి బైసన్ పోలో గ్రౌండ్ డబ్బులు తీసుకున్నారు, ఫస్ట్ ఫేజ్ తీసుకున్నారు. ఇంకా దీని సెకండ్ ఫేజ్ లో 18 కోట్ల రూపాయలు మాత్రమే వాళ్ళు కట్టాల్సి ఉంది. అది జస్ట్ ఒక సంతకం ఇచ్చేస్తే అయిపోతుంది, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమే. దాన్ని పెండింగ్ లో పెట్టి మేము ఇవ్వాలి అంటే మీరు ఆ ల్యాండ్ ఇస్తేనే మేము ఇస్తామని చెప్పి వాళ్ళు దాన్ని ఆపి పెట్టడం జరిగింది. సెంట్రల్ వాళ్ళు అది ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోని సమయంలో వీళ్ళు ఈ ఫైల్ను వాళ్ళ దగ్గరే దాచిపెట్టారు. ఇప్పుడు ఈ యొక్క ఏదైతే నేవీది విఎల్ఎఫ్ స్టేషన్ ఏర్పాటు ఏదైతే ఉందో ఇది ఒక తెలంగాణ ప్రభుత్వానికో ఒక వ్యక్తికో లాభమయ్యేటువంటి విషయం కాదు. ఇది కేంద్రానికి సంబంధించింది, కేంద్రంలో ఉన్నటువంటి భద్రతకు సంబంధించింది. కేంద్రంలో మరి మన ఎవరైతే బార్డర్లో ఉండేటువంటి ఫోర్స్ ఉంటుందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటారు, భద్రతకు సంబంధించినటువంటి సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడి నుంచి వెళ్లేటువంటి అవకాశం కోసం ఈ స్టేషన్ నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చెట్లను అక్కడ నరికివేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు వీళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారో అక్కడ ఒక్క చెట్టు కూడా నరికేటువంటి పరిస్థితి లేదు. ఎక్కడైతే గడ్డి ఉందో ఆ ప్రాంతంలోనే వాళ్ళు ఈ స్టేషన్ ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో తిరుమల మన తిరువన్వల్లి తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి కూడా ఒక స్టేషన్ రన్ అవుతా ఉంది. ఆ స్టేషన్ ద్వారా చుట్టుపక్కల అభివృద్ధి జరిగింది. కేంద్రీయ విద్యాలయం లాంటి సంస్థలు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నేవీ స్కూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీని ద్వారా విద్య వైద్యం, ఎందుకంటే వాళ్ళు ఆ తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా డెవలప్మెంట్ చేస్తూ వైద్యము విద్య కమ్యూనికేషన్స్ ఏమైనా రోడ్స్ డెవలప్మెంట్ గ్రామాలలో ఏదైనా అవసరం ఉంటే అభివృద్ధి చేయడము ఇట్లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి కేంద్రం రన్ అవుతా ఉంటే కూడా అక్కడ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరికి ఎటువంటి ఇబ్బంది కూడా కలగలేదు. అది 100% మనం వాస్తవంగా చూస్తా ఉన్నాము. కావాలంటే మీడియా మిత్రులకు చూపించాలంటే కూడా మేము అక్కడికి వెళ్ళి చూపించడం జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం మారంగానే ఫైనల్ గా అన్ని రెడీ అయి ఉన్నటువంటి ఫైల్ మీద మేము సంతకం పెట్టి ఇది మనకు ఒక ప్రైడ్, ఏదైతే తెలంగాణకు ఇటువంటి సెంటర్ మన దగ్గర ఉంటే కేంద్రంలో మనం కేంద్ర రక్షణ కోసం ఒక సెంటర్ ఇక్కడ ఉంది అంటే మనం తెలంగాణ నుంచి గర్వపడాల్సిన ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ని వాళ్ళు రాకుండా మేము ఆపేస్తామని చెప్పడము నిజంగా చాలా బాధాకరము. ఈ రోజు మా చేతిలోంచి ఈ యొక్క ఫైల్ మూవ్ అవ్వలేదు, మా చేతిలోంచి మేము మొదలు పెట్టలేదు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలోంచే జరిగింది. ఇప్పుడు ఏదైతే మురళీ పాండే ఉన్నాడో ఆయనకు కూడా హైకోర్టు నుంచి
ఇక్కడ ఏ చెట్లు నరికేది లేదు. మీరేదైతే అప్లికేషన్ పెట్టారో, పిటిషన్ పెట్టారో అది అవాస్తవము, అది సత్యదూరం అని చెప్పి ఆయనకు కూడా నోటీసు యొక్క కోర్టు పంపించడం జరిగింది. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఏదైతే ఈరోజు కేవలం ఒక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ పేపర్లో ఇది వేయడం జరిగింది, ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మీరే దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది. ఈరోజు ఇచ్చిందంతా వాళ్లే, చేసేదంతా వాళ్లే. కాబట్టి నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా, అయ్యా మీరు చాలా అన్యాయాలు చేశారు, చాలా మోసాలు చేశారు, ప్రజాధనాన్ని చాలా దుర్వినియోగం చేశారు, ప్రజలకు చాలా నష్టం చేశారు. మీ ప్రభుత్వ కాలంలో కేవలం మీరు మాత్రం పర్సంటేజ్ల కోసం ప్రభుత్వ ల్యాండ్లను ఇష్టానుసారంగా ఇతరులకు లీజులకు ఇచ్చి పర్సంటేజ్ల రూపంలో లక్షల కోట్ల రూపాయలు మీరు దండుకున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క పరిశ్రమలు గాని పథకాలు గాని మీరు తీసుకొచ్చిన పాపాన పోలేదు. ఈ రోజు ఈ సెంటర్ గాని మనకు వచ్చినట్టయితే మనం ఒక దేశ రక్షణ కోసము మన తెలంగాణ కూడా అందులో ఒక భాగం అయ్యేటువంటి అవకాశం ఉన్నది. దీన్ని కూడా ఆపే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు, అది చాలా బాధాకరం. ఇప్పుడు నేను చెప్పాలంటే ఈ స్టేషన్ ఏర్పాటుకు దేశంలో 2వ రాడార్ స్టేషన్ గా ఇది ఎంచుకోవడం జరిగింది. 2010లో నావికాదళం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఈ స్టేషన్ ఏర్పాటుకు సంప్రదింపులు జరిపింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత 2017లో అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూములను నేవీకి అప్పగించేందుకు తుది అనుమతులు కూడా మంజూరైనాయి. వికారాబాద్ మండలం పూడూరు పరిధిలోని దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూమిని ఈ రాడార్ స్టేషన్ కు ఏర్పాటుకు బదిలీ చేసేందుకు అప్పటి ప్రభుత్వమే జీవో నెంబర్ 44 జారీ చేయడం జరిగింది. మరి 2010లో సెప్టెంబర్ 7వ తేదీన తూర్పు నావికాదళ రాష్ట్రం ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. వికారాబాద్ మండలం పూడూరు అడవుల్లో 1174 హెక్టార్ల భూమిని తమకు అప్పగించాలని అక్కడ నేవీ కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్మిషన్ స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించింది. 2011 ఏప్రిల్ 15న నేవీ ప్రతిపాదనను రాష్ట్రం కేంద్రంకు పంపించింది. 2014 జనవరి 15న కేంద్ర పర్యావరణ శాఖ భూముల బదలాయింపుకు ఆమోదం తెలిపింది. స్టేజ్ 1 అనుమతులు కూడా అప్పుడే మంజూరయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2014 ఆగస్టు 11లో అప్పటి జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ ఆ భూముల బదలాయింపుకు సంబంధించి ఎంత చెల్లింపులు చేయాలో లెక్క చేసి డిమాండ్ నోట్ ను కూడా నేవీ విభాగానికి పంపించడం జరిగింది. 2017 ఫిబ్రవరి 25న పాత డిమాండ్ నోటీసును మళ్ళీ పెరిగిన వేజెస్ కు కూడా అనుగుణంగా పెంచడంతో పాటు ప్లాంటేషన్ కు సంబంధించిన స్థల మార్పును సూచిస్తూ మరోసారి నేవీకి లెటర్ రాయడం జరిగింది. 2017 మార్చి 2న నేవీ విభాగం రాష్ట్ర అటవీ శాఖ పంపిన డిమాండ్ నోటీస్ ప్రకారం 133.54 కోట్లు ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇది 2017లో జరిగిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. 2017 మే 25న అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ స్టేజ్ 1 కు అనుమతులకు సంబంధించిన సమగ్ర నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. 2017 జూలై 31న కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ మరింత అదనపు సమాచారం కోరింది. కేంద్రం నుంచి మామూలుగా రిపోర్ట్స్ అడుగుతా ఉంటారు. 2017లో సెప్టెంబర్ 21న కేంద్రం కోరిన అదనపు సమాచారాన్ని కూడా గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పంపించడం జరిగింది. 2017 నవంబర్ 14న కేంద్ర ప్రభుత్వం దామగూడెం రిజర్వ్ ఫారెస్ట్ కు చెందిన 1174 హెక్టార్ల భూమిని బదిలీకి సంబంధించిన స్టేజ్ 2 అనుమతులు కూడా మంజూరు చేయడం జరిగింది. 2017 నవంబర్ 14న తెలంగాణ ప్రభుత్వము ఈ యొక్క స్టేజ్ 2లో 1174 హెక్టార్ల భూములను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. 2017 డిసెంబర్ 19న రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖ భూములను నేవీకి బదిలీ చేస్తూ జీవో 44 కూడా జారీ చేయడం జరిగింది. ఇది కూడా 2017లోనే జరిగింది. 2017 డిసెంబర్ 22న తుది అనుమతులకు సంబంధించిన జీవో సంబంధిత జిల్లా అటవీ అధికారి చేరింది. అంటే తుది దశ జీవోకు మాత్రమే పెండింగ్ లో ఉంది, మిగతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవ్వడం జరిగింది. భూ సంరక్షణ చర్యలకు సంబంధించిన మొత్తం ఖర్చుల్లో 25% చెల్లింపులు చేయాలని డిఎఫ్ఓ నోటీసులు నేవీకి నోటీసులు పంపించడం జరిగింది. నేవీ విభాగం జనవరి 20వ తేదీన ఈ ఛార్జీలు
18,56,50,00,000 రూపాయలు కూడా చెల్లించడం జరిగింది. మరోవైపు ఈ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ ఫారెస్ట్ ప్రొటెక్షన్ పేరుతో లింగోజీ మురళీధర్రావు గారు పిటిషన్ వేయడం జరిగింది. ముందు హైకోర్టు స్టే ఇచ్చింది. నావికాదళం అక్కడ తగిన జాగ్రత్తలు భూ సంరక్షణ చట్టాలు చేపట్టాలని సూచిస్తూ స్టేను ఎత్తివేయడం జరిగింది. దీని ప్రకారం అన్ని పద్ధతుల్లో కూడా కోర్టు అంగీకరించిన తర్వాతనే ఈరోజు ఈ నేవీ వాళ్ళకి ఈ యొక్క స్టేషన్ కోసం మేము భూమిని కేటాయించడానికి వాళ్ళు పెట్టిన ఫైల్ మీద మేము ఫైనల్ సంతకం చేయడం జరిగింది. వీళ్ళు మళ్ళీ ఇంకా కండిషనల్ గా ఏంటంటే గ్రీనరీని పెంపొందించాలి. అక్కడ ఇప్పుడు లేని చోట వీళ్ళు కడుతున్నారు, అయినా కూడా చుట్టుపక్కల అక్కడ అంతా కూడా గ్రీనరీని పెంపొందిస్తూ వాళ్ళు దాదాపు ఒక 3-4 వేల మంది అక్కడ పనిచేస్తారు. నిజంగానే అక్కడ ఆరోగ్యానికి సంబంధించి కానీ ఆ యొక్క రేడియేషన్ కి సంబంధించి కానీ ఏమన్నా ఇబ్బందులు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ నేవీ బృందాన్ని కావాలని ఒక అనారోగ్యకరంగా ఉన్నటువంటి ఒక దాంట్లోకి వాళ్ళు పంపించేటువంటి అవకాశం ఉంటుందా ఆలోచించండి. ఈరోజు కేంద్రం అనేది ఎవరైనా కూడా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా కూడా ఒక వ్యక్తికి హాని కలుగుతుందన్నా కూడా దాని నిర్ణయం మీద పునరాలోచిస్తుంది. అటువంటిది ఇంత పెద్ద ఒక సంస్థ గురించి మనం ఆలోచించేటప్పుడు చుట్టుపక్కల గ్రామాల గురించి కానీ అడవి గురించి కానీ అడవి రక్షణ గురించి కానీ అక్కడ పక్షుల గురించి కానీ జంతువుల గురించి కానీ గ్రీనరీ గురించి కానీ మనం ఆలోచించకుండా ఏ విధంగా వాళ్ళు మొదలు ప్రపోజల్ మూవప్ చేశారో వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసినవన్నీ కరెక్టే అని వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. లేదు అంటే ఈ విధంగానే మీరు గతంలో చేసినవన్నీ కూడా తప్పు అని చెప్పి ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ప్రతిపాదించిన దాన్ని తుది ఏదైతే మనకు ఆలోచన ఉందో ఆ యొక్క దాని సంతకాన్ని మాత్రం మేము పెట్టడం జరిగింది. అంతే తప్పితే ఈ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రపోజల్స్ కానీ ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఎటువంటి అండర్స్టాండింగ్స్ కానీ ఈ ప్రభుత్వం నుంచి లేవు. కాబట్టి ఈ తెలంగాణ పేపర్ ద్వారా వచ్చిన ఈ వార్తను పూర్తిగా ఖండిస్తూ కేవలం దీన్ని రాజకీయం చేయడానికి ఉపయోగించుకోవడానికి వాళ్ళు ముందుకొస్తా ఉన్నారు. కాబట్టి మీరు పునరాలోచించుకొని ఇది ఎక్కడ మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది ఒకసారి వాళ్ళు గుండెల మీద చేసుకొని ఆలోచించిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశము. మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నాయి ఇక్కడ, ఎందుకంటే పరిగి ఎమ్మెల్యే గారు ఉన్నారు, అది ఆయన నియోజకవర్గంలోకి వస్తుంది, ఆయనకు దాని మీద పూర్తి అవగాహన ఉన్నది. వారిని కూడా రమ్మనడం జరిగింది. నేవీ అధికారి అయినటువంటి సందీప్ దాస్, కెప్టెన్ సందీప్ దాస్, వారు కూడా ఆఫీసరు ఐఎన్ ఇన్ఛార్జ్ ఆఫీసరు, ఆయనను కూడా రమ్మనడం జరిగింది. దీంట్లో ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోండి. మాకు ఎక్కడా కూడా ఎవరితోటి కూడా అంటే మేము సంప్రదింపులు జరపడం కానీ అండర్స్టాండింగ్ చేసుకోవడం కానీ చేసినటువంటి ప్రాజెక్ట్ కాదు ఇది. వాళ్ళు ప్రతిపాదించిన దానికి మేము తుది సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చాం, అంతే, జీవో ఇచ్చాం తప్పితే మేముగా ఇది ఏది కూడా ప్రతిపాదించింది కాదు. ప్రజలకు నష్టం వాటిల్లేది కాదు కాబట్టే మేము పరిశీలించి దీన్ని ఫైనల్ జీవో ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలదు కాబట్టి ఫైల్ని మొత్తము పరిశీలించిన తర్వాతనే మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళేమన్నా అండర్స్టాండింగ్ లో ఉండి ప్రజలకు ముప్పు కలిగేటువంటి విధంగా ఈ ప్రాజెక్ట్ ఉన్నట్టయితే మేము దీన్ని ఎట్లాగో రిజెక్ట్ చేసేవాళ్ళము. మేము అన్ని చదివాము కాబట్టి అన్ని సరిగా సక్రమంగా ఉన్నాయి కాబట్టి పర్యావరణకు గాని పక్షులకు గాని జంతువులకు గాని ప్రజలకు గాని ఎటువంటి ముప్పు వాటిల్లదు అని డిసైడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మేము ఈ ఫైనల్ సంతకం పెట్టి ఫైనల్ స్టేజ్ లో జీవోని ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు విన్నవించుకుంటాం. అవునండి, ఇప్పుడు ఉద్యమాలు అంటే ఆయనే ఎవరు అధ్యక్షుడు మురళీధర్ ఏదో ఆయన పేరు ఉంది, ఆయనే కోర్టుకి వెళ్ళాడు. కోర్టు ఆయనకు డైరెక్ట్ చేసింది దాని ఫారెస్ట్ ఆఫీస్ నుంచి కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇది మంచి ప్రాజెక్ట్ అని మురళీధర్ గారికి కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక ఎక్కడా కూడా అప్పుడు జరిగినాయో జరగలేదు నాకు తెలియదు, కానీ దీనివల్ల ఎటువంటి ముప్పు మాత్రం లేదు. వాళ్ళు ఇదేదో టైం పాస్ కు చేసుకోవాల్సిందే తప్పితే దీనివల్ల ప్రజలకు తెలంగాణకు ఒక మంచి భవిష్యత్తు ఉండేటువంటి ఒక ప్రాజెక్ట్. దీనివల్ల మనకు సెంట్రల్ లో గుర్తింపు వస్తుంది, మనకు భవిష్యత్తులో ఇంకా ఇటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని మనం కాదనుకొని కాళ్ళదన్నితే రేపు తెలంగాణ ఇంకా అభివృద్ధి పదంలో నడవడం ఇష్టం లేదా అని చెప్పి వాళ్ళని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతే తప్పితే ఏదో స్వార్థం కోసమో మా పార్టీ కోసమో మేము పెట్టుకున్నటువంటి ప్రాజెక్ట్ కాదండి. ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయం. దేశ భద్రతలో తెలంగాణ పాత్ర ఉంది అంటే మనం గర్వించాలి. ఆ పాత్ర పోషించే అవకాశం మనం వచ్చినందుకు మనం అందరం కూడా
దీనికి సంతోషించాలి. అంతే తప్పితే దీన్ని కూడా ఒక రాజకీయం చేసి దీన్ని పోరాటం చేస్తాం, ప్రజలను రెచ్చగొడతాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము అని అంటే అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాను. అవునండి, ఇప్పుడు చెప్పా కదా. లేదండి, వాళ్ళు బయటికి చెప్పుకోలేకపోయారు. వారు ఆ బైసన్ పోలో గ్రౌండ్ అడిగారు. ఆయన పాప కేసీఆర్కి ఇక్కడ కట్టిన వాళ్ళ కొడుకులు ఎవరు కూడా సీఎం కాలేదట, అక్కడ కడితే సీఎం అవుతారని ఎవరో జ్యోతిష్ కూడా చెప్పాడట. ఆ పోలో గ్రౌండ్ ఇస్తే గానీ మేము ఈ ఫైనల్ సంతకం పెట్టామని వాళ్ళు ఆపేశారు. మళ్ళీ వాళ్ళ గవర్నమెంటే వస్తుంది, ఇట్లనే కంటిన్యూ చేసి అది లాక్కుందామని చూశారు. కానీ వాళ్ళు ఇవ్వలేదు, సెంట్రల్ వాళ్ళు ఇవ్వకపోతే ఈ ఫైల్ పక్కన పెట్టారు. దాన్ని బూసి దులిపి బయటికి తీసి మేము ఇది ఒక తెలంగాణకు మంచి ప్రాజెక్ట్ వస్తున్నప్పుడు మనం ఎందుకు వద్దనాలి, అంతా కంప్లీట్ అయిపోయింది, జస్ట్ ఫైనల్ సంతకానికి ఉన్నది, మేము పెట్టాము, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నారు. దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉండడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే జరిగిందంతా వాళ్ళ హయాంలోనే జరిగింది. ఈరోజు మళ్ళీ వచ్చి చెప్తున్నారు. ఈరోజు 30 సంవత్సరాలుగా మనం ఒకటి తమిళనాడులో ఉన్న దాన్ని చూస్తా ఉన్నాం. 30 సంవత్సరాల నుంచి అక్కడ ఎవరికి కూడా ఎటువంటి చిన్న హాని కూడా కలగలేదు. అది కలిగి ఉంటే దాన్ని బేస్ చేసుకొని కోర్టుకు పోయేవాళ్ళు, కోర్టు నుంచి స్టే తెచ్చుకునేవాళ్ళు. మేము కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని అవసరమైతే మేము కూడా ఫైల్ ఆపేవాళ్ళం. అదే స్టే కూడా వెకట్ చేశారు కదా. ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆయన ఈ రీజన్స్ ఉన్నాయని స్టే ఇస్తే అది సరైనది కాదు అని చెప్పి కోర్టు కూడా స్టే వెకట్ చేసింది. కాబట్టి ఈరోజు తమిళనాడులో రన్నింగ్ లో ఉన్నటువంటి దాన్ని చూసినప్పుడు మనం ఆటోమేటిక్ గా ఆలోచించుకోవాలి, ఇది ఎటువంటి ముప్పు లేనటువంటి ప్రాజెక్టు అనేది అక్కడ ఆల్రెడీ నిరూపితమైంది. దాని తర్వాత ఇక్కడ మనం పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది కూడా కాదు అనేది కూడా మనకు అర్థమైపోతా ఉంది. అది కావాలని వాళ్ళు రాజకీయం చేయడానికి ఈరోజు చేస్తా ఉన్నారు. దీంట్లో ఏదైనా పరిరక్షణ సమితి మాట్లాడినా ఆయన మాట్లాడడానికి కూడా అది అధికారం లేదు. ఎందుకంటే ఆయనకు కూడా ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చింది, ఎక్కడైతే కోర్టు నుంచి కూడా స్టే వెకేట్ చేశారు, ఆయనకు కూడా మాట్లాడే అధికారం లేదు. దానివల్ల ఏదో పొలిటికలైజ్ చేస్తామనుకుంటే చేస్తారు, చేయనేయండి. కానీ ఇక్కడ చేయడానికి ఏ ఆస్కారం కూడా లేదు. ఎటువంటి ఇబ్బంది కూడా ప్రజలకు కానీ, పక్షులకు కానీ, ప్రకృతికి కానీ, నీళ్లకు కానీ ఎక్కడ కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం 100% కూడా లేదు. గ్రామాలను ఎక్కడ కూడా ఎవరిని వెకెట్ చేసేది లేదండి. 100% ఎక్కడున్న గ్రామాలు అక్కడే ఉంటాయి. అవసరమైతే వాళ్ళు ఇక్కడ మొత్తం ఈ ఇన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత వీళ్ళ ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. అర్థమైందా? వాళ్ళకి హెల్త్ సెంటర్స్ కట్టడం కానీ, స్కూల్స్ కట్టడం కానీ, ఇటువంటివి మరి కేంద్రీయ విద్యాలయం రావడం కానీ, గతంలో ఇప్పుడు తమిళనాడులో వచ్చింది వీళ్ళు నేవీ స్కూల్ పెడతారు. నేవీ స్కూల్లో కూడా 15% నిరుపేదలకు చదువులు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు ఇంటర్నల్ గా రోడ్డు కూడా వాళ్ళు పెద్ద రోడ్డు కూడా వేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్ పెరుగుతాయి తప్పితే ఎక్కడా కూడా తగ్గవు. హెల్త్ కండిషన్స్ కూడా వాళ్ళకి ఎక్కడా కూడా అస్సలు 100% కూడా మేము రిటర్న్ లో రాసిస్తాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదు. ఏ గ్రామాన్ని కూడా మేము కదిలించాము, ఎవరిని కూడా వెకట్ చేయము. వాళ్లకు అన్ని సౌకర్యాలు కూడా ఇంక ఏర్పాటు చేసే అవకాశం చేస్తాం. స్కూల్స్ డెవలప్మెంట్ కానీ, మన హెల్త్ డెవలప్మెంట్ కానీ, హాస్పిటల్స్ కట్టించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తాం తప్పితే దీనివల్ల చీమకు కూడా హాని కలగదని మాత్రం నేను 100% చెప్పను. తప్పకుండా మేము ఆ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఏదైతే పరిరక్షణ సమితి మాట్లాడుతుందో అది ప్రతి ఒక్కటి కూడా అబద్ధమని నిరూపించడానికి అవసరమైతే ఒక్కొక్క గ్రామాల నుంచి ఒక ఇంపార్టెంట్ నాయకులను తీసుకుపోయి తమిళనాడులో ఏదైతే ఈ ఇన్స్టిట్యూట్ నడుస్తుందో అక్కడికి తీసుకెళ్లి వాళ్ళను అక్కడ చూపించిన తర్వాత వాళ్ళకు అవగాహన వచ్చే విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం.